నమస్తే. అమెరికాలో ఉన్న వాళ్ళను పంపించేస్తున్నాడు ట్రంప్. అక్రమంగా ఉన్న వాళ్ళను బేడీలేసి మరి నిర్దాక్షిణ్యంగా. పొరుగు దేశమా, శత్రు దేశమా, మిత్రు దేశమా ఏది చూడట్లేదు. ఇక జర్మనీలో ఫ్రెడ్రిచ్ మెర్జ్, ఫార్ రైట్ అతను, మొన్న అధికారంలోకి వచ్చాడు. 30 ఏళ్ల నుంచి కూడా అక్కడ లెఫ్ట్ వింగ్దే రాజ్యం. మొన్న ఓడిన ఒలాఫ్ స్కాల్జ్, అలాగే అంతకుముందు ఏంజెలా మెర్కెల్ 10 ఏళ్ళేమో వెళ్ళినట్టుంది ఆమె కూడా. వాళ్ళ హయాంలో జరగాల్సిన ఘోరాలన్నీ, పాపాలన్నీ జరిగిపోయినాయి. సిరియా నుంచి, ఆఫ్రికా నుంచి పెద్ద ఎత్తున శరణార్థులను తీసుకొచ్చి దేశంలో పెట్టుకున్నారు. అంతేకాదు, అంటే తమ ఉదారవాదాన్ని చాటుకున్నారన్నమాట, ఉదారత్వాన్ని చాటుకున్నారు. అంతేకాదు ప్రపంచ దేశాలకు కూడా శుద్ధులు చెప్పారు, సెలవిచ్చారు. శరణార్థులకు, సాటి మానవులకు, తోటి మానవులకు మనం ఆశ్రయం ఇవ్వకుంటే ఎట్లా అని. అయితే ఎవరికైతే ఆశ్రయం ఇచ్చారో వాళ్ళే వారానికి ఒక ట్రక్ తెచ్చి జనాల మీదకి తోలుతున్నారు. ఇప్పుడు ఆ చెత్తను అక్కడ పేరుకుపోయిందంటే వాళ్ళు ఆ లెఫ్ట్ వింగ్ ఏదైతే మెర్కెల్ ఆ తర్వాత వచ్చిన ఆయన చేసిన ఒక వాళ్ళ వల్ల పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత అక్కడున్న రైట్ వింగ్ మీద పడింది. కొత్త ఛాన్సలర్ మీదేసుకున్నాడు. ప్రమాణ స్వీకారం చెయ్యకముందే కొత్తోడు ఇంకా మామూలుగా మొదలు పెట్టలేదు. సరిహద్దులు మూసేయండి అని ఆదేశాలు ఇచ్చేశారు. భూమి నుంచా, సముద్రం నుంచా, ఆకాశం నుంచా ఎట్లా కూడా రావద్దు అని గట్టి ఆదేశాలు ఇచ్చేశాడు. ఇక బ్రిటన్ కూడా చూసినాం ఏం జరిగిందో. రిషి సునక్ ఉన్నప్పుడైతే రువాండాతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అయ్యా మీ దేశపోళ్ళని మేము తీసుకపోండ్రా అయ్యా, డబ్బులు ఇస్తాము, ఎంతంటే అంత పైసలు ఇస్తాం మీకు, వెనక్కి తీసుకొని పోండి మీ వాళ్ళను అంటే వినలేదు. డబ్బులు తీసుకున్నారు కానీ వాళ్ళ మనుషులను మాత్రం వెనక్కి తీసుకెళ్ళలేదు. ఆ అగ్రిమెంట్ని ఈ మధ్య రద్దు చేసుకున్నారు. ఇక ఇప్పుడున్న స్టార్మర్ అయితే పెద్ద దొంగ. లేబర్ పార్టీ ఎప్పుడూ కూడా వలసవాదులకు అనుకూలమే. ఇంగ్లాండ్ పరిస్థితి పూర్తిగా చేజారిపోయిందని చెప్పొచ్చు. అక్కడ నిన్న మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక రెండు రోజుల క్రితం, రంజాన్ మాసంలో 6-7 ఏళ్ల పిల్లలకు అంటే మీరు రోజు ప్రేయర్స్ చేసుకోవచ్చు స్కూళ్ళలో. 6-7 ఏళ్ల పిల్లలకు, చిన్న పిల్లలకు మీరు బుర్కాలు తెచ్చుకోండి, హిజాబులు తెచ్చుకోండి, బ్రేక్ ఇస్తాం స్కూల్ టైంలో, నమాజ్ చేసుకోవచ్చు మీరు. అందుకు మీకు ఒక 2 సీనియర్లను, ఒక టీచర్ను కూడా ఇస్తాం, తను గైడ్ చేస్తుంది ఎట్లా ప్రేయర్ చేయాలో. ఇది ఇక ఇందాక చెప్పినట్టు జర్మనీ అయితే నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టేసింది. బ్రిటన్ చేజారిపోయింది. ఇక అమెరికా పెద్ద దేశం, అగ్రరాజ్యం, పెద్దన్న, ఇక వాళ్ళ సమస్యే వలసలు. అయితే ఇక్కడ తేడా ఒకటేంటంటే మతపరమైన సమస్య కాదు అమెరికాది. ఆ దేశానికి వస్తున్న వాళ్ళందరూ కూడా క్రిస్టియన్లే. మతపరమైన ఇష్యూ కాదు వాళ్ళది. మెక్సికో నుంచి, కొలంబియా నుంచి ఎక్కువ వలసలు ఉన్నాయి వాళ్ళకి. అక్రమ వలసలు, అక్రమ రాక అక్కడి నుంచి ఉంది. అందరూ క్రిస్టియన్లే. క్రిస్టియన్ కంట్రీస్ అవన్నీ కూడా ఉపాధి కోసం వస్తున్నారు వాళ్ళందరూ. అయినా సరే మీకెందుకు అవకాశాలు ఇవ్వాలి, మా వాళ్ళ ఉపాధిని మీరు కొల్లగొడుతున్నారు, మీరెందుకు తినాలి మా దేశ పళ్ళు ఉండగా అని ట్రంప్ గట్టిగానే ఉన్నాడు. ఆ విషయంలో బేడీలేసి పంపిస్తున్నాడు అక్కడ. అదే మన దగ్గరేమో, మన భారతదేశంలో శాంతి కాముక దేశం, సెక్యులర్ కంట్రీ మనది. మన దగ్గర మాత్రం సాదరంగా ఆహ్వానించేస్తున్నాం ఎవరిని? అక్రమ వలసదారులను. రోహింగ్యాల గురించే ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నా. పోనీ అమెరికాతో పోలిస్తే పెద్ద భూభాగం అంటే అది కూడా కాదు, అస్సలు కాదు. వాళ్ళ జనాభా 30 కోట్లు అయితే మనది 140 కోట్లు. చిన్న ఇంట్లో ఎక్కువ మంది ఉంటున్నాం అనమాట. విస్తీర్ణ పరంగా మనకన్నా పెద్దది, జనాభా పరంగా మనకన్నా చిన్నది. అంత పెద్ద ఇల్లుండి కూడా వాడు తరిమేస్తున్నాడు. ఎక్కువ తక్కువ రాకండి మా దగ్గరికి అని కొత్తోన్ని తన్ని తరిమేస్తున్నాడు. మన దగ్గరేమో లెఫ్ట్ బ్యాచ్, కమ్యూనిస్టులు, ఉదారవాదులు, కవులు, రచయితలు. ఈ బాలీవుడ్లో ఒక పనికి మాలిన బ్యాచ్ ఒకటి ఉంటుంది బాలీవుడ్లో కూడా. అక్కడ హాలీవుడ్లో కూడా కొందరు మొదలుపెట్టారనుకోండి అమెరికా విషయంలో. అక్కడ ట్రంప్ కదా మరి చేసేది చేస్తున్నాడు. మరి మనం కూడా అదే పని చేయాలి కదా. పైగా మన దగ్గర మతకోణం ఉంది. అక్కడ వాడు ఉపాధి కొల్లగొడుతున్నందుకే వాడంత గగ్గోలు పెడుతున్నాడు. ఇక్కడికి వచ్చి వాడు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఉగ్రవాదులుగా తయారైపోయి దేశ ద్రోహానికి పాల్పడుతున్నాడు. ఇక్కడ కల్లోలం రేపే ప్రయత్నాలు, ఎక్కడ నేరాలు జరిగిన వీళ్ళు ఉంటున్నారు. రకరకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా భారత్ని మార్చుకున్నారు వాళ్ళు. హిందువులను ఎట్లాగో ద్వేషిస్తారు. అంతేకాదు ఇక్కడ పుట్టి పెరిగిన ముస్లింలను దోచుకుంటున్నట్టు వాడు. ఇక్కడి ముస్లింలకు వాళ్ళ వల్ల ఉపాధికే కానివ్వండి అన్ని విధాలుగా కూడా వాళ్ళ భాగాన్ని వీడు దోచుకుంటున్నాడు. కశ్మీర్, ఢిల్లీ, యూపీ, సంభాల్ దేశంలో ఎక్కడ మత ఘర్షణలు జరిగినా వీళ్ళ హస్తం ఉంటుంది, నేరుగా వీళ్ళ ప్రమేయం ఉంటుంది. ట్రంప్ ఆ మధ్య భారత్కు వచ్చినప్పుడు జరిగిన గొడవల్లో కూడా ప్రధాన పాత్ర వీళ్ళదే. ఎన్ఆర్సీ అల్లర్లలో ఇన్వాల్వ్ అయ్యింది వీళ్ళే.
ఆ మధ్య ఒకడు యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగిని బలిస్తా అన్నాడు, గుర్తుండే ఉంటుంది మీకు. అల్లా పేరు మీద ఆదిత్యనాథ్ను బలిస్తా అని వాగాడు కదా వాడు. కోల్కతా అని చెప్తున్నాడు కానీ వాడు బెంగాలీ, అసలైతే బెంగాలీనని చెప్పుకుంటున్నాడు. అయితే వాడు ఇక్కడున్న పశ్చిమ బెంగాల్ వాసి కాదు, బంగ్లాదేశీ వాడు. మయన్మార్ అలాగే బంగ్లాదేశ్ రాకముందు సౌత్ ఇండియన్ ముస్లింలు స్థానిక భాష మాట్లాడేవాళ్ళు, స్థానిక సంస్కృతిలో కలిసిపోయేవాళ్ళు, సాటి హిందువులతో ఐక్యంగా మెదిలేవాళ్ళు. గణేష్ పండగ, నవమి శోభాయాత్రల్లో ఇలాంటి పండగల్లో వాళ్ళు కనిపించేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే రోహింగ్యాల రాక మొదలైందో, వీళ్ళు వచ్చిన తర్వాత ఆ దరిద్రపు ఉన్మాదాన్ని ఇక్కడి వాళ్ళ నెత్తిన రుద్దారు, కొందరు నెత్తినెక్కించుకుంటున్నారు. ఇప్పుడు మన దగ్గర ముస్లింలలో ఉన్మాదులు చాలా, ఒకప్పుడు మన మధ్య తిరిగే ముస్లింలలో ఉన్మాదులు చాలా తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు పెరిగారు. కేరళ ముస్లింలు అయితే ఇప్పటికే జిహాదీలు అయిపోయినారు. అన్ని రంగాల్లో కూడా కలిసి పనిచేసుకునే వాళ్ళం. అసలు బురకాలు వేసుకునే వాళ్ళు కాదు మహిళలు ఎక్కువగా పెద్దగా అక్కడ. కానీ ఇప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు విదేశీ ముస్లింల, ముఖ్యంగా ఈ రోహింగ్యాల ప్రభావానికి లోనై ఎక్స్ట్రీమిజం వైపు వెళ్తున్నారు. ఇంకా మన దగ్గర తెలంగాణలో ఓల్డ్ సిటీ, భైన్సా ఇలాంటి కొన్ని పట్టణాలు, కేరళ గురించి అయితే చెప్పక్కర్లేదు. నెల క్రితం కూడా ఎర్నాకులంలో జాతీయ సంస్థలు ఇచ్చిన నిఘా సమాచారంతో సెర్చ్ చేస్తే ఒకే బంగళా నుంచి, ఒకే ఇంటి నుంచి 40 మంది బయటకు వచ్చారు వీళ్ళు సెర్చ్ ఆపరేషన్కి వెళ్తే. అంటే ఒకే దగ్గర ఒకే ఇంట్లో అంతమంది ఉంటే కేరళ మొత్తం, దేశం మొత్తం ఎట్లా ఉన్నారో ఆలోచించండి. అసలు కొన్ని చోట్ల కేరళలో, కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణలో ఓల్డ్ సిటీలో కొన్ని ప్రాంతాలకు వెళ్తే అసలు మనం భారత్లోనే ఉన్నామా అనిపిస్తుంది, సందేహం వస్తుంది. కేరళలో అయితే కొన్ని చోట్ల 90% ముస్లింలు అయిపోయారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అంతే. వీళ్ళని ఎందుకు తిప్పి పంపాలనే వాళ్ళు ఇప్పటికైనా నోరు మూసుకుంటే మంచిది. శరణార్థుల్లో ఉండడం లేదు వాళ్ళు. డ్రగ్స్, వ్యభిచారము, విమెన్ ట్రాఫికింగ్ ఇలాంటి అసాంఘిక అంటే నేరాలకు పాల్పడుతున్నారు, మర్డర్లు కూడా చేస్తున్నారు. ఎవడో నల్లోడు డ్రగ్స్ సప్లై చేస్తే ఇంత పెద్ద ఎత్తున చూపే మీడియా కూడా రోహింగ్యాలు ఇంత దారుణమైన కార్యకలాపాలకు పాల్పడితే ఏ మీడియా పట్టించుకోదు. నిన్న మొన్న హైదరాబాద్లో దొరికారు, వ్యభిచార ముఠా బయటపడింది. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు, బ్రోకర్లను అరెస్ట్ చేశారు. వాళ్ళు రోహింగ్యాలే. అమ్మాయిలు కూడా, ఆ యువతులు కూడా ఎవరైతే వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారో వాళ్ళు కూడా రోహింగ్యాలే. ఎందుకంటే వాళ్ళు ముస్లిం కనుక పట్టించుకోరు మీడియా కానీ, స్థానిక సంస్థలు, ఎన్జిఓలు, నాయకులు కానీ, పార్టీలు కానీ. అంటే వాడు ఇక్కడ చట్ట ప్రకారము ఉండడానికి లేదు, చట్ట విరుద్ధము, అక్రమంగా వచ్చారు వాళ్ళు. నైతికంగా కూడా ఉండడానికి లేదు, ఎందుకంటే ఇలాంటి నేర కార్యకలాపాల్లో ఉంటున్నారు. భద్రత దృష్ట్యా కూడా వాళ్ళు అసలు ఉండడానికి లేదు. మన దేశ భద్రతకే ప్రమాదం వాళ్ళు. చివరిగా మతపరంగా కూడా ఉండొద్దు. మతపరమైన విభజన ఆధారంగా హిందుస్థాన్ ఏర్పడితే వాడెవడు ఇక్కడికి రావడానికి? ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళు కనడం కూడా, మనుషులు అంటే వాళ్ళ జనాభాను పెంచుకొని పోతున్నాడు. వాడు రావడమే కాదు, పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి బతకడమే కాదు, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నారు, వాళ్ళ జనాభాను పెంచుకుంటున్నారు. పందుల్లా ఈనుతున్నారంట నేనైతే ఇక్కడ రోహింగ్యా ముస్లింలు. అయితే ఇక్కడ పందితో పోల్చడం ఉద్దేశం ఏంటంటే, క్షీరదాల్లో ఒకేసారి ఎక్కువ మంది పిల్లల్ని పెట్టేది పంది, అందుకని నేను ఆ పోలిక వాడాను. అసలు ఇండియన్ ముస్లిమ్స్ చాలా వరకు మీరు గుర్తు తెచ్చుకోండి, చాలా మారారు. వాళ్ళలో మార్పు కనిపిస్తుంది. 2-3 ఒకప్పుడు అల్లా ఎంతమంది ఇస్తే అంతమందిని కనాలి అనేవాళ్ళు, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవాలనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సంస్కరించబడుతున్నారని చెప్పొచ్చు. 2, 3, 4తో ఆపేస్తున్నారు, అవేరయ్యారు ఇండియన్ ముస్లిమ్స్. కానీ ఆ నికృష్టులు ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు అలా కాదు. 3-4 పిల్లలు ఉంటారు. వాడే పొట్ట చేత పట్టుకొని వచ్చినాడు తినడానికి లేక, వాడికి డజన్ల కొద్దీ పిల్లలు సర్వసాధారణం అయిపోయింది. అసలు మయన్మార్ నుంచి వాళ్ళను తరిమేసిన కారణాలు అది కూడా ఒకటి. ఇది ముఖ్యమైనది. ఇందాక చెప్పిన ఈ అసాంఘిక నేరాలు, ఈ హత్యలు ఇలాంటివే కాదు. కశ్మీర్లోకి చొచ్చుకొచ్చిన ఎప్పటి నుంచో ముందు వాళ్ళు కశ్మీర్లోకి ఎక్కువగా ఉండేవాళ్ళు. వచ్చిన రోహింగ్యాలకు హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలు అండదండలున్నాయి. వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలిగినా అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని కశ్మీరీ ప్రజలను హెచ్చరించాయి ఆ సంస్థలు, ఉగ్ర సంస్థలు.